తోటి ఏఎన్ఆర్ గారి తోటి అల్లు రామలింగి గారికి ఉన్న అనుభూతి ఏంటి? రావు గోపాలరావు గారు, రావు గోపాలరావు ఆయన సత్యనారాయణ రావులెక్కి గారు, రమణారెడ్డి లింగి రావులెక్కి గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సత్యనారాయణ. ఇప్పుడు అల్లు రామలింగి గారిది బాగా ఫేమస్ అయిన సాంగ్ ఒకటి ఉందండి, నృత్యాలు వస్తామని ఆయన పర్సనల్ సాంగ్ చాలా బాగుంటుందండి. అది ఇంకా బాగా వైరల్ అయిపోయింది. అడిగింది చెప్తావా అని ఆడు బాగా చేశాడు, చాలా బాగా చేశారండి. ఆవిడు. అందరికీ నమస్కారం, హరి బిహారీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఆసియానికి వండి తెచ్చినటువంటి అల్లు రామలింగి గారు ఇల్లు అయితే నేను ఫుల్ హోమ్ టూర్ చేద్దాం అనుకున్నానండి. అల్లు రామలింగి గారు అంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అప్పటి తరానికి ఇప్పటి తరానికి కూడా అల్లు రామలింగి గారు అంటే అందరికీ తెలిసిన విషయమే. అల్లు రామలింగి గారి కూతుర్ని చిరంజీవి గారికి ఇచ్చారన్న మాట ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అల్లు రామలింగి గారు చిరంజీవి గారు ఎదుగుదలలో ఎంత తోడ్పాటు ఉందో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి అల్లు రామలింగి గారు ఇల్లు హోమ్ టూర్ చేయడం నిజంగానే అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఆశయానికి అద్దు లేదు, ఆయన ఆశయానికి అంతు లేదు. అలాగే ఆయన ఆశయానికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన చూడంగానే ఫేస్లో ఒక కళ అనేది వస్తుందండి. ఆయన చూడంగానే ఒక నవ్వు అనేది వస్తుంది. అసలు మనిషి బ్రతకడానికి నవ్వు కూడా ఒక కారణం. ప్రతి మనిషి కూడా నవ్వుతే ఎంత ఆరోగ్యమో అలాంటి ఆరోగ్యం గల ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి అల్లు రామలింగి గారి ఇల్లు వాళ్ళు హోమ్ టూర్ చేస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. అదిరిపోతుంది వీడియో అయితే. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరందరూ కూడా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో చూసిన తర్వాత మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ మాత్రమే. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయొద్దండి, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూస్తున్నానండి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పాలకొల్లు అనే గ్రామంలో అల్లు రామలింగి గారు పుట్టడం జరిగిందండి. మనకు కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా అల్లు రామలింగి గారికి సంబంధించిన హౌసెస్ అండి అన్నీ కూడా. అయితే అల్లు రామలింగి గారి గురించి చెప్పే ముందు అల్లు రామలింగి గారు వాళ్ళ అన్నయ్య గారి కొడుకు అల్లు వెంకట సత్యనారాయణ గారి గురించి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి. అల్లు వెంకట సత్యనారాయణ గారు పాలకొల్లు నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి మొత్తం 17 సంవత్సరాల పాటు శాసనసభ్యుగా పనిచేయడం జరిగిందండి. వాళ్ళ పిల్లల హౌసెస్ అండి ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇది అల్లు రాధాకృష్ణ అండి. అలాగే మన పక్కన ఇంకొక హౌస్ ఉందండి, అల్లు సత్యనారాయణ గారి హౌస్ అండి. అది ఈ హౌస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అలాగే మనం లోపలికి వెళ్ళి అల్లు రామలింగి గారి గురించి అల్లు వెంకట సత్యనారాయణ గారిని అడిగి అల్లు రామలింగి గారి గురించి చాలా విషయాలు ఈ వీడియోలో నేను మాట్లాడాలనుకుంటున్నానండి. అల్లు రామలింగి గారు అక్టోబరు 1 తారీఖు 1922వ సంవత్సరంలో పాలకొల్లు అనే గ్రామంలో పుట్టడం జరిగింది. అల్లు రామలింగి గారు విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఆయన నాటకాలు వేయిచుండగా గరికిపాటి రాజారావు గారు అనే ఒక వ్యక్తి అల్లు రామలింగి గారు నటన చూసి ముగ్ధుడైపోయి 1952వ సంవత్సరంలో పుట్టిల్లు అనే సినిమాలో అవకాశం ఇవ్వడం జరిగిందండి. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకోకుండా వెంటనే మంచి మూవీస్ చేశారండి హాస్యనటుడిగా. అలాగే హాస్యంలోనే విలనిజం కూడా పండించి చాలామంది ఇంచుమించు ప్రతి హీరోతోటి కూడా ర్యాంపో మెయింటైన్ చేస్తూ చాలా కొన్ని వేల సినిమాల్లోనూ ఆయన యాక్టింగ్ చేయడం జరిగిందండి. అల్లు రామలింగి గారు అంటేనే హాస్యానికి ఒక పెద్ద పీట, ఆయన ఒక బ్రాండ్ అండి. అలాంటి అల్లు రామలింగి గారు ఇల్లు హోమ్ టూర్ చేయడం అనేది నిజంగా నా అదృష్టం అని చెప్పాలి. అలాగే అల్లు వెంకట సత్యనారాయణ గారితో మాట్లాడించి అల్లు వెంకట సత్యనారాయణ గారితో చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు మొత్తం అందరితో కూడా చాలా అనుబంధం ఉంది సత్యనారాయణ గారికి. ఎందుకంటే అందరూ ఒకటే ఫ్యామిలీ కాబట్టి. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో సత్యనారాయణ గారికి టికెట్ ఇచ్చినప్పుడు ప్రజారాజ్యం పార్టీ గురించి ఆయన ఎంతగా కష్టపడి ఎంత శ్రమించారో, అలాగే అల్లు అర్జున్ గారు అప్పుడప్పుడు ఖాళీగా ఉన్న టైంలో పాలకొల్లు ఎవరికి తెలియకుండా వచ్చి సరదాగా కొద్దిసేపు సత్యనారాయణ గారితో మాట్లాడి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే అల్లు అరవింద్ గారితో ఉన్న ర్యాంపో గురించి ప్రతి విషయాన్ని కూడా పోసుకొచ్చినట్టు చెప్పారు. అలాగే అల్లు రామలింగి గారికి ఎన్టీ రామారావు గారికి అంటే చాలా ఇష్టం. అందుకే అల్లు రామలింగి గారి ఇంట్లో ఎన్టీ రామారావు గారి ఫోటోలు ఉంటాయి, లోపల బయట కూడాను. ప్రతి విషయాన్ని కూడా ఎన్టీఆర్ గారిని అడిగి సంపాదించి పనిచేసేవారంటే అల్లు రామలింగి గారు. అలాంటి అల్లు రామలింగి గారు ఇల్లు మొత్తం అంతా ఈ వీడియోలో నేను చాలా క్లియర్ కట్గా చూపిస్తానండి. మొత్తం డూప్లెక్స్ బిల్డింగ్ ఇది.
ఈ డూప్లెక్స్ బిల్డింగ్ చూపిస్తారు. అంతేకాదు సత్యనారాయణ గారిని అడిగి అల్లు రామలింగ గారి గురించి ఇంకా మనకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే అన్నీ తెలుసుకుండి మీ అందరికీ కూడా మంచిగా చెప్పాలని చేస్తున్నట్టు ఈ వీడియో చేస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ప్రజెంట్ నేను అల్లు రామలింగ గారు వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళ అబ్బాయి దగ్గర ఉన్నాను, ఆయన హౌస్ దగ్గర ఉన్నాను. అల్లు రామలింగ గారి గురించి చాలా మందికి యావత్ ప్రపంచానికే అల్లు రామలింగ గారి గురించి తెలుసు. అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు మన ప్రజలకి తెలియనటువంటి విషయాలు చాలా ఉన్నాయని, ఆ విషయాలన్నీ కూడా సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకోవడానికి అయితే మన ప్రజలండి వీడియో చూస్తూనే ఉండండి. వీడియో చాలా బాగుంటుంది. మనం మొత్తం ఇల్లంతా చూసిన తర్వాత కింద బెడ్రూమ్ ఒకటి, అలాగే కిచెన్ ఒకటి, దేవుడి గది ఒకటి కింద చూసిన తర్వాత మనం పైకి వెళ్దామండి. పైకి వెళ్ళి మొత్తం బిల్డింగ్ అంతా కూడా చూద్దాము. బిల్డింగ్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మొత్తం ఇల్లంతా కూడా నేను ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా చూపిస్తాను. ఇల్లు మొత్తం అంతా చూసి వచ్చేసిన తర్వాత మళ్ళీ సత్యనారాయణ గారితో మాట్లాడదామండి. ఆయనతోటి మనం చాలా అట్రాక్ట్ అవుదాము. ఎందుకంటే అన్ని సంవత్సరాల సీనియర్ పొలిటీషియన్ అండి. 4 సార్లుగా పాలకొల్లు శాసనసభల నుంచి ఎన్నుకుని మొత్తం 17 సంవత్సరాల వరకు కూడా పనిచేశారంటే ఆయన అనుభవాలు ఏంటో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న రాజకీయ నాయకులైనా సరే మనతోటి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి ఒక మనవల్లాగా ట్రీట్ చేసి మనకి అన్ని విషయాలు చెప్పి, మేము అక్కడున్న కొద్దిసేపు అయినా సరే మాకు టిఫిన్లు పెట్టి టీలు ఇచ్చి మమ్మల్ని ఎంతగానో ఆదరించారండి. సత్యనారాయణ గారికి ఎప్పటికైనా సరే కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆయన ఒక మంచి వ్యక్తి, ఒక మానవతావాది. అలాంటి ఎమ్మెల్యేలు ఇంకా అరుదుగా రావాలి. మంచిగా ప్రజలందరూ కూడా మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇల్లు అయితే చూడండి, మొత్తం పైకి వెళ్దాము. పైకి వెళ్ళిన తర్వాత మొత్తం విషయాలన్నీ కూడా చూసి వచ్చిన తర్వాత మళ్ళీ సత్యనారాయణ గారితో మాట్లాడదామండి. వీడియో చూస్తూనే ఉండండి. అల్లు రామలింగ గారు సినీ జీవితాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే కనుక అల్లు రామలింగ గారు సినీ పరిశ్రమలోకి వెళ్ళినప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో బాధలు పడ్డారు. ఆయన పుట్టిల్లు అనే సినిమా కమిట్ అయిన తర్వాత ఆ సినిమా నిర్మాణం జరుగుతూ ఉండగానే అల్లు రామలింగ గారు వాళ్ళ 4 పిల్లల్ని భార్యని తీసుకుండి మద్రాసుకి వెళ్ళిపోవడం జరిగిందండి. మద్రాసుకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఒడిదుడుకులు పడ్డారో, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమై ఉంటుంది అల్లు రామలింగ గారికి. అయితే అల్లు రామలింగ గారు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వైద్యంలోనూ హోమియోపతి వైద్యం అల్లు రామలింగ గారు చాలా మంచిగా చేస్తారంటండి. ఆయన హోమియోపతి వైద్యంలోనూ డిప్లొమా కూడా చేశారంట. అలాంటి హోమియోపతి వైద్యం ఆయనకి ఎంతగానో ఉపయోగపడింది. ఎంతోమందికి ఉచితంగా వైద్యం చేయడం జరిగింది హోమియోపతి కేర్ వల్ల. హోమియోపతి కేర్ సెంటర్స్ రాజమండ్రిలో కూడా ఉన్నాయి. రాజమండ్రిలో అల్లు రామలింగ గారికి ఒక పెద్ద విగ్రహం కూడా పెట్టడం జరిగింది. అలా ప్రతి బ్రాంచ్లో కూడా అల్లు రామలింగ గారు ఉచిత హోమియోపతి వైద్యశాలలు ఉన్నాయండి. అలాగే ఎంతోమందికి మేలు చేశారు. సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు ఆయన ఆశనటుడిగా ఉన్నప్పుడు తెలుగు పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు. అలాగే మన ప్రతి విషయంలో కూడా ముందుండి విరాళాలు సేకరించి అన్న నందమూరి తారక రామారావు గారి బాటలోనే నడుస్తూ ఆయనలాగానే ఎన్నో సేవలు చేశారు. అంతేకాదు ఈరోజు మెగా ఫ్యామిలీకి ఎంత పేరుందో మీరు అందరికీ తెలిసిన విషయమే. అదంతా అల్లు రామలింగ గారు వేసిన పునాది అది. ఆ పునాది నుంచి పైకొచ్చి పునాది వాళ్ళని సినిమాతోటి తొలిపరిచయమైన మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంతో తోడ్పాటు అందించి ఒక మెగాస్టార్గా తయారు చేసి సొంత కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఆయన గీతా ఆర్ట్స్లో చిరంజీవి గారి పేరు మీద ఎన్నో సినిమాలు తీసి చిరంజీవి గారిని నిలబెట్టిన మహానుభావుడు. ఇవాళ మెగా ఫ్యామిలీకి ఒక అండగా నిలిచిన అల్లు రామలింగ గారు వేసిన పునాది వల్లనే ఇవాళ చిత్ర పరిశ్రమలో మెగా హీరోలందరూ కూడా చాలా చలామణి అవుతున్నారు. మెగా హీరోలందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే అల్లు రామలింగ గారు వాళ్ళందరికీ కూడా ఒక పునాది వేశారు. ఆ పునాదిని చెక్కు చెదరకోకుండా చిరంజీవి గారు కాపాడుకుంటూ వచ్చి ఆ పునాదిని మరింత పెద్దగా చేసి మొత్తం మెగా హీరోలే కాకోకుండా ప్రతి హీరోకి కూడా ఒక ఆదర్శంగా నిలిచారండి. అలాంటి అల్లు రామలింగ గారు ఎంతోమంది ఆదర్శంగా తీసుకుండి అల్లు రామలింగ గారిలాగా ఆశనటులందరూ కూడా తయారయ్యారు. ఆశనటులందరూ కూడా అల్లు రామలింగ గారి పేరు చెప్పుకోండి. హాస్యానికి అసలు పెద్దపీట ఏంటంటే అల్లు రామలింగ గారిని చూస్తేనే నవ్వు వచ్చేస్తుంది. అల్లు రామలింగ గారు చేసిన ప్రతి క్యారెక్టరైజేషన్ కూడా సూపర్ వండర్ఫుల్ అనమాట.
ఆయన తెర మీద కనిపిస్తే ఎలాంటి అయినా సరే చాలా అవలీలగా చేసేవారు. అలాంటిది ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఆయన సొంతంగా రూపకల్పన చేసుకున్నటువంటి ఒక సాంగ్ ఉంటుంది, ముత్యాలు వస్తాం అనే సాంగ్. ఆ సాంగ్ మన ఎమ్మెల్యే సత్యనారాయణ గారు కూడా ఈ వీడియోలో పాడడం జరిగిందండి. వీడియో ముందు ఇంకా చాలా బాగుంటుంది. వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయొద్దు. మనం ఇల్లంతా చూసాం కదా, మనం కిందకి వెళ్ళిన తర్వాత సత్యనారాయణ గారిని అడిగి సత్యనారాయణ గారి దగ్గర మరికొన్ని విషయాలు అల్లు రామలింగయ్య గారి గురించి అడిగి తెలుసుకోండి. ఈ వీడియోని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళి మంచిగా చేద్దామండి. మీరైతే వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే అదిరిపోతుంది. ఇక్కడ నుంచి ఇంకా చాలా బాగుంటుంది వీడియో అయితే. రాజమండ్రిలోనే మీరు వెళ్ళి చూడొచ్చు. ఆయన విగ్రహం కూడా ఉంది అక్కడ. చూసాం సార్. ఆయనే దాన్ని నిర్మాణం చేశారు. చిరంజీవి గారు అప్పుడు ఎంతో డబ్బు కొంత డొనేట్ చేశారు ఆ కాలేజీకి. అలాగే వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా కొద్దిగా చేశారు. పాలకొల్లో వద్ద విగ్రహం నేను చేయించాను. నేనంటే మా అబ్బాయి మా గ్రామస్తులు అందరూ కలిపి ఎన్టీ రామారావు గారిని చేసి ఇది చేశాం. ఇప్పుడు చిరంజీవి గారు ఎప్పుడైనా ఇక్కడికి వస్తారండి? చిరంజీవి గారి ఎలక్షన్లో నిలబడి ఇంట్లో దిగేది మా చిన్నబ్బాయి ఇల్లు, ఇది మా పెద్దమ్మాయి ఇల్లు. మా పెద్దమ్మాయి బిఎస్సి ఎల్ఎల్బి చదివాడు. ఆ అబ్బాయి పిహెచ్డి చేశాడు. ఈ ఇద్దరిలో దిగారు చిరంజీవి గారి ఫ్యామిలీ అందరూ. వదిలి గారు, చిరంజీవి గారి భార్య, అలాగే ఏడు నాగేశ్వరరావు పిల్లలు వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు ఎలక్షన్లో. ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తూ ఉంటారండి. పవన్ కళ్యాణ్ ఎప్పుడు బయటికి రాలేదు, అప్పుడు తక్కువ కదా. అల్లు అర్జున్ గారు మాత్రం తాతగారు వచ్చినప్పుడు మాత్రం చిన్నప్పుడు ఎక్కడే ఉండేవారండి. అట్లా ఎక్కువ వచ్చేవాడు. రామలింగయ్య గారికి సంబంధించింది అయితే ఇక్కడైతే ప్రజెంట్ ఏం లేదండి. ఓన్లీ ల్యాండ్ ఉంది. ల్యాండ్ ఉందండి. వాళ్ళు తండ్రి గారు ఇచ్చిన పొలం అండి. నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూవర్స్కి అందరికీ కూడా ఒక విషయం చెప్పాలండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి దగ్గరగా 9 నెలలు 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల కాలంలో నేను 100 వీడియోలు కూడా చేయలేదు. ఇంకాను నేను ఎన్ని వీడియోలు చేసినా సరే నేను సత్యనారాయణ గారు, అల్లు రామలింగయ్య గారి వీడియో చేసినంత అనుభూతి నాకు ఏ వీడియోకి రాలేదు. సత్యనారాయణ గారు చూడండి, 1983 సంవత్సరం నుంచి ఆయన దిగిన యమాయమిలతో ఫోటోలు దిగిన, ఎన్టీ రామారావు గారితో ఫోటోలు దిగిన, అల్లు రామలింగయ్య గారితో ఫోటోలు దిగిన అన్నీ కూడా నన్ను దగ్గర కూర్చోబెట్టుకుంటూ ఒక్కొక్క ఆల్బమ్ చూపించుకుంటూ ఫోటోలు చూపిస్తూ ఆయన నాతో గడిపిన కొన్ని ఒక అరగంట కానీ ఒక గంట కానీ చాలా నాకు మధుర జ్ఞాపకాలని అన్నీ కూడా. ఒక యమాహేమి మామూలు విషయం కాదు. 4 సార్లు ఏకదాటికి ఎమ్మెల్యేగా చేసి 20 సంవత్సరాల పాటు ఒకే శాసనసభ నుంచి ఎన్నికైన ఏకైక హీరో మన సత్యనారాయణ గారండి. ఆయన ఎంతో ఆప్యాయతగా నాకు ఫోటోలు చూపిస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఈ లైఫ్కి చాలా ఉంటాయి, జీవితానికి చాలా. ఇంకా ఇలాంటి మెమోరీస్ మళ్ళీ నేను వెతికినా కానీ దొరకవండి. చూడండి, కోటగిరి విద్యాధరరావు గారితో, అలాగే పెద్ద యమాయమిలు ఎమ్మెల్యేలతోటి దిగిన ఫొటోస్, ఎన్టీ రామారావు గారితో దిగిన ఫొటోస్, అల్లు రామలింగయ్య గారు దిగిన ఫొటోస్ కూడా ఈ ఆల్బంలో ఉన్నాయండి. ఈ ఆల్బమ్ అంతా కూడా నాకు చూపించి మీరందరికీ చూపించమని ఆయన చెప్పినప్పుడైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంతకంటే ఇంకేం కావాలండి? ఇలాంటి యమాహేమీలు రాజకీయాల్లో ఉద్దండులు తల పండిపోయి ఎంతోమందికి మేలు చేసిన ఇలాంటి మాజీ ఎమ్మెల్యే గారితో నేను గడిపిన ఈ క్షణాలు నాకు చాలండి. ఇంకా అల్లు రామలింగయ్య గారు జీవిత భాగస్వామి కనకరత్నం. అల్లు రామలింగయ్య గారికి ఒక కూతురు. కొడుకు పేరు అల్లు అరవింద్, కూతురి పేరు కొణిదెల సురేఖ. అల్లు రామలింగయ్య గారి తండ్రి వెంకన్న, తల్లి సత్యమ్మ. అల్లు రామలింగయ్య గారు 2004 జూలై 31వ తారీఖున హైదరాబాద్ 6 పొందు మరణించడం జరిగింది. ఆయన ఆత్మ శాంతి కలను కోరుకుందాం. ఈ వీడియో నేను ఎక్కడితో ఎండ్ చేయాలనుకున్నానండి. మీరందరికీ ఈ వీడియో నచ్చినందుకు వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకుంటూ మళ్ళీ మీ ముందుకు వచ్చే వారు కూడా మన యూట్యూబ్ ఛానల్ వాచ్ చేసి సపోర్ట్ అందరికీ కూడా జై హింద్.